ఇది ముందుగా అందరికీ వస్తున్నటువంటి అనుమానం ఇక్కడ తెలంగాణ భవన్లో కానీ మిగతా కొంతమంది కార్యకర్తలకు సస్పెండ్ ఎందుకు చేశారు, బహిష్కరణ ఎందుకు చేయలేదు, బహిష్కరణకి సస్పెండ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. సో ఇంతకుముందు పార్టీ చాలామంది లీడర్లని గాదే ఎన్ఐఏ నుంచి మొదలు పెడితే విజయశాంతి కానీ, ఆలె నరేంద్ర కానీ, రెహమాన్ కానీ, నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్రన్ కానీ బహిష్కరిస్తూ వస్తుంది. కానీ కవిత విషయంలో మాత్రం సస్పెండ్ చేస్తూ లేఖ విడుదల చేశారు. సో డిఫరెన్స్ ఫస్ట్ సస్పెండ్ ఏంటి, బహిష్కరణ ఏంటి, డిస్మిస్ ఏంటి. సస్పెండ్ చేస్తే కనుక కొంత టైం తర్వాత వాళ్ళలో మార్పు కనిపిస్తే, పార్టీకి క్షమాపణ చెప్తే, చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే, లేదా పార్టీకి వాళ్ళ వల్ల ఏం నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఒప్పుకొని దాన్ని భర్తీ చేసే విధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేస్తారు. ఆ నేత ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, లేకపోతే మండల అధ్యక్షులు కానీ, ఎవరైనా పార్టీకి సంబంధించినటువంటి నేత ఎవరైనా మళ్ళీ పార్టీలో కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది సస్పెండ్ చేస్తే. ఇప్పుడు జరిగింది కూడా అదే. మీరు అన్న ఈ పాయింట్ దగ్గరనే ఉందాం. ఒకవేళ ఇప్పుడు ఇది అయిన తర్వాత మరి ఏంటి, మరి మళ్ళీ ఏమైనా రెస్పాన్స్ మారుతుందా లేదా అని చెప్పేసి కవిత గారి దగ్గరికి వెళ్ళి చర్చించే వాళ్ళు అట్లాంటి వాతావరణం అక్కడ ఉందా? అండ్ ఈ టైంలో కవిత కూడా మళ్ళీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పార్టీ చెప్పినట్లుగా నడుచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎవరైనా సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత కవిత అయితే వెనక్కి తగ్గే అవకాశాలు అయితే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫుల్ సెన్స్లోనే ఆమె మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందో ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ లీడర్గా ఆమెకు తెలుసు. అండ్ కేసీఆర్ మనస్తత్వం తెలుసు, కేటీఆర్ గురించి తెలుసు, పార్టీ లైన్ తెలుసు, పార్టీలో లైన్ దాటితే ఏం జరుగుతుందో తెలుసు. ఒకవేళ బయటికి వెళ్తే ఏం చేయాలనే విషయంలో కూడా ఆమె క్లారిటీ ఉంది. సో ఆమె తగ్గుతుంది, మళ్ళీ క్షమాపణ చెప్పో లేకపోతే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనో మళ్ళీ పార్టీలో చేరుతుందనో, చేరిన తర్వాత ఒకవేళ ఇంత జరిగిన తర్వాత మళ్ళీ పార్టీలో చేరితే తనకు అంతే గౌరవం, అంతే పొజిషన్ తనకు దక్కుతుందని భావిస్తుందనో మనం అనుకోలేం. ఇక పార్టీ వైపు నుంచి కూడా చూస్తే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటేనో లేకపోతే క్షమాపణ చెప్తేనో, జరిగిందేదో జరిగింది, పొరపాటు జరిగిందని అనుకుంటేనో మళ్ళీ వాళ్ళు సస్పెన్షన్ ఎత్తివేస్తారు. ఎత్తివేసే క్రమంలో ఎలాంటి షరతులైనా ఉంటాయా, లేకపోతే ఎత్తివేస్తే కూడా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనే విషయంలో కూడా మనం ఏం జరుగుతుందనే విషయంలో కూడా కొంత అంచనా వేశారు. మహిళా నేతలంతా కూడా ఇప్పుడే భవన్కు చేరుకుంటున్నారు. గొంగిడి సునీత ఉన్నారు మనతో పాటు, ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకున్న సునీత గారు. చెప్పండి. ఆల్రెడీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రెస్ మీట్ ఏమైనా ఉంటుందా చెప్పండి సునీత గారు. ఎస్, ఆమె కన్ఫర్మ్ చేశారు. పార్టీకి సంబంధించి మహిళా నేతల ప్రెస్ మీట్ ఉంటుందంటూ గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే కన్ఫర్మ్ చేశారు. ఆమె ఇప్పుడే తెలంగాణ భవన్లోకి వెళ్ళారు. పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము అందరం మాట్లాడతామంటున్నారు. ఇప్పుడే సత్యవతి రాథోడ్ కూడా వేలో ఉన్నారు. సవితా ఇంద్రారెడ్డి కూడా కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇంకా ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అని చెప్తారు. దాంతోపాటుగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, సస్పెన్షన్ ఎత్తివేయాలంటే ఆమె ఏం చేయాలనే విషయంలో కేసీఆర్ డైరెక్షన్ ఇప్పటికే ఉండుంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రెస్ మీట్లో వివరించే ఛాన్స్ కనిపిస్తుంది.